కన్న తండ్రి 22 లక్షలకు తనను అమ్ముకున్నాడన్నటువంటి వార్త రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. మీ నాన్న 22 లక్షలకు అమ్ముకున్నాడని బలవంతపు పెళ్లి చేశాడా? ఏం జరిగిందమ్మా? పెళ్ళైనక కొద్ది రోజులకే నీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు తను. పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి ఇట్లా టార్చర్ పెట్టిండు, కొట్టిండు, గుడికి చిన్నదానికి పెద్దదానికి లొల్లి పెట్టుకుంటాడు. డాడీ వాళ్ళు ఉండి పెళ్లి చేసుకుంటా అన్నారు. చేసుకుంటానే చెప్పినాను ఏంటి. ఈ మధ్యవర్తుల ద్వారానే ఈ సంబంధాలు కుదిరాయని చెప్పి అనుకోవచ్చా? మీడియేటర్స్ వల్లనే ఇట్లా స్పాయిల్ అవుతున్నాం. మ్యారేజ్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత పెళ్లి పీటల మీదకి వచ్చిన తర్వాత చెడగొట్టింది ఎవరు? ఒక అమ్మాయి హైదరాబాద్ నుండి కాల్ చేసిందని చెప్పినారు. కట్టుకున్నటువంటి భర్త కూడా వద్దనుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మీ నాన్నగారిని కలవాల్సి వచ్చింది? డాడీ అక్కడ ఉండి పిన్ని అక్కడ ఉండేసరికి తోచట్లే అసలు మనిషికి. అది నాకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నేను. ఆ సవతి తల్లి కాబట్టి ఈ డబ్బులకు అమ్ముకున్నారన్నది ప్రధానమైనటువంటి అంశంగా చాలా మంది భావించారు. మా డాడీ రోల్ లేదు, ఏం లేదు, జస్ట్ వాళ్ళందరూ ఇన్నోసెన్స్. నేను మాకు కూడా ఆర్టీవీ కూడా ఒక విషయం తెలిసింది, మీరు ఒక అబ్బాయిని కూడా ప్రేమిస్తున్నారన్నటువంటి విషయం కూడా వచ్చి బయటికి తెలిసింది. అతను ఫస్ట్ నా లవర్ కాదు, నా కాలేజ్ ఫ్రెండ్. చేసుకుంటే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటారా మీరు? ఒప్పించి వేసుకుంటా. కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించినటువంటి వార్త, కన్న తండ్రి 22 లక్షలకు తనను అమ్ముకున్నాడన్నటువంటి వార్త రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. కక్కెర్ల లహరి అనేటువంటి ఒక యువతి తన తల్లిదండ్రులు బలవంతపు పెళ్లి చేశారన్నటువంటి వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో తను కూడా విధిలేని పరిస్థితుల్లో మహిళా కమిషన్ను ఆశ్రయించింది. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఆ పరిణామాల నేపథ్యం ఒక్కసారి మనం గమనించినట్టయితే చివరికి జరిగింది, తల్లిదండ్రులు జైలుకు వెళ్ళారు. ఆ తర్వాత అనేక ఇబ్బందులు పడ్డారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఇటు పోలీసు అధికారుల్ని కలిశారు. అలాగే వెంటనే స్పందించినటువంటి మహిళా కమిషన్ సంబంధిత అధికారుల్ని ఆదేశించి దీనిపై సత్వరమే విచారణ చేయాలని చెప్పడంతో అనేక పరిణామాల నేపథ్యంలో చివరికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు జైలుకు వెళ్ళారు. మరి ఇప్పుడు లహరి ఏం చేస్తుంది అన్నది ఒక క్యూరియాసిటీగా ఉంది. కానీ ప్రస్తుతానికి లహరి ఆర్టీవీ స్టూడియోలో ఉంది. ఒక్కసారి తనతో మాట్లాడదాం. ఏం జరిగింది? నిజంగా తల్లిదండ్రులు 22 లక్షలకు తనని అమ్ముకున్నారా? మరి వచ్చినటువంటి వార్తల్లో నిజమేంటి? ఇందులో ఎవరిది తప్పు? తల్లిదండ్రులదా, లేకపోతే తనదా, లేకపోతే కట్టుకున్నటువంటి భర్తదా, లేకపోతే ఈ పెళ్లికి ఒప్పించినటువంటి పెద్దలదా అన్నది ఒక క్యూరియాసిటీగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి లహరి ఆర్టీవీ స్టూడియోలో ఉంది, మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. అసలు జరిగినటువంటి పరిణామాల మీద అనేక విధాలుగా తను కూడా కొంత రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన తల్లిదండ్రులు జైల్లో ఉండడాన్ని చూసి భరించలేక తాను ఒక రిగ్రెట్గా ఫీల్ అవుతున్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీని ఆశ్రయించినటువంటి లహరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి లహరి మనతో ఉంది. లహరి, చెప్పమ్మా, అసలు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక యువతి తల్లిదండ్రులు అమ్ముకోవడం ఏందన్నటువంటి ఒక బాధ అందరినీ కలిసివేసింది. నిజంగా ఆడపిల్లల హక్కులు హరించుకుపోతున్నటువంటి నేపథ్యంలో అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి ఇటు మహిళా కమిషన్, ఇటు పోలీసు అధికారులు, ఇక్కడ చట్టం కూడా చాలా యాక్టివ్గా పనిచేసింది, కీ రోల్ ప్లే చేసింది. మరి ఇట్లాంటి నేపథ్యంలో చివరికి దీన్ని కట్ చేస్తే మీ తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు, సమాజంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణంలో ఉన్నారు. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది? మీ నాన్న అసలు బలవంతపు పెళ్లి చేశాడా? ఏం జరిగింది? అసలు మీ నాన్న 22 లక్షలకు అమ్ముకున్నాడన్నటువంటి వార్తనే ఒక పెను సంచలనం సృష్టించింది. మరి దీని వెనుక అసలు నిజాలేంటి తెలుసుకోవాలన్నటువంటి ఒక క్యూరియాసిటీ ఈ సమాజం అందరికీ కనిపిస్తుంది. ఏం జరిగిందమ్మా? డాడీ వాళ్ళు ఉండి పెళ్లి చేసుకుంటా అన్నారు. నేను ఉండి పెళ్లి చేసుకుంటా అని చెప్పినాను. నేను చేసుకుంటా అన్నాక కూడా, కానీ కాకపోతే ఏజ్ కొంచెం ఏజ్డ్ పర్సన్ లా ఆపిస్తుండగా, నేనేమో టీనేజ్ గర్ల్ని కదా, మాకు ఏమైనా సెట్ అవుతుందా అని అన్నా. అంటే నువ్వు సుఖంగా బతకడం కావాలి, రేపు 1 నెల పోతే 2 నెలలకు నువ్వు అడ్జస్ట్ అవుతావు, నువ్వే ప్రేమ పెంచుకుంటావా అంటే ఒప్పుకున్నా. మధ్యలో మీడియేటర్స్ అనే వాళ్ళు ఎవరున్నారు, ఫస్ట్ నా పెళ్ళి అయిపోయినప్పుడు ఇట్లా కొన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని వాళ్ళకి చెప్పినట్టున్నాడు. అప్పటిదాకా బాగానే మాట్లాడిండు, అప్పటిదాకా బాగానే ఉన్నాడు, బాగానే చేసిండు. ఎప్పుడైతే పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి వానికి మీడియేటర్స్ ఏం చెప్పినారో లేదో, నువ్వు అట్లా చేసినావంట, అందుకే ఆ పెళ్ళి అయిపోయిందంట, అట్లా టార్చర్ పెట్టిండు, కొట్టిండు, గుడికి రానంట కొట్టిండు. అంటే ఇప్పుడు ఇదంతా జరుగుతున్న పెళ్ళైనాక కొద్ది రోజులకే నీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు తను?
పెళ్ళైన నెక్స్ట్ డేనే కొద్ది రోజులు పెళ్ళైన 1 డేనే వాళ్ళ ఇంట్లో ఉన్నా. 1 డే నైటే స్టే చేసిన. నెక్స్ట్ డే ఈ టార్చర్ పెళ్ళైన నెక్స్ట్ డే టార్చర్ వచ్చిన దగ్గర నుంచి టార్చర్ పెట్టిండు. కొట్టడం, తిట్టడం, చేయడం. నేను అబద్ధం చెప్తే నాతో పాటు నా మరదలు కూడా ఉంది ఆ రోజు నైట్. ఆమెను పోయి అడగండి చెప్తది ఆమె. చిన్నదానికి పెద్దదానికి లొల్లి పెట్టుకుంటాడు. చిన్నదానికి పెద్దదానికి లొల్లి పెట్టుకుంటాడు ఆయన. అసలు ఆయన మైండ్ సెట్ కొంచెం సైకో మైండ్ సెట్ ఉంటుంది ఆయనది. ఆయనకి ఏమున్న ఒక ప్యాషన్ ఏంటంటే తాగడం, తినడం, తాగిపించడం. ఇట్లా బాగుపడదామన్న అడ్జస్ట్ అయిదామన్న థాట్స్ లేవు ఆయనకి. ఓకే. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మరి ఏం చేస్తాడమ్మా? మీకు ఆయన ఉద్యోగం చేస్తాడా? లేకపోతే ఏమన్నా పొలిటికలా? లేకపోతే బిజినెసా? ఏం చేస్తాడు ఆయన? ఆయన పొలిటికల్ ఫీల్డ్ ఆయన మొత్తం ఏం జాబ్ గివ్ ఏం లేదు. ఒక పొలిటికల్ ఫీల్డ్ వార్డ్ మెంబర్ బీఆర్ఎస్కి అంతే. అతను జాబే అది, అతను పొలిటీషియన్ అంతే అది. ఓకే. అంటే ఇప్పుడు తనతో పాటు నీకు సెట్ అవ్వదని 1 డేలోనే అర్థమైపోయిందా నీకు? వాడు బాగానే ఉంటే నేను కూడా మంచిగా మూవ్ ఆన్ అయిదాం అనుకున్నా. వాడు నాతో బాగానే నాకు లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తే నేను కూడా బాగానే వెళ్దామని అనుకున్నా. అతను బాగానే ఉంటే నేను లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తే నేను బాగానే మూవ్ ఆన్ అయిదాం అనుకున్నా. కాకపోతే వాడు మీడియాలో చెప్పిన మాటలిని నన్ను కొట్టడం, తిట్టడం, టార్చర్ పెట్టడం. నాకు కెరియర్ ఉంది, ఇంకా వీడు ఇప్పుడే నన్ను ఇతను కొట్టి అమ్మితే నేను నా కెరియర్ ఏమైపోతుందేమో అని భయపడి వచ్చేసిన తప్ప అతన్ని మా వాళ్ళ ఇజ్జత్ తీయాలని కాదు, వాళ్ళ పరువు పోగొట్టాలని కాదు. ఓకే. ఇప్పుడు మరి అసలు మీరు మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత ఏమేమి కేసులు పెట్టారు? ఎందుకంటే మీ నాన్న 22 లక్షలకు అమ్ముకున్నాడన్నటువంటి వార్తనే మొత్తం ఒక సంచలనం సృష్టించింది. మరి దీంట్లో నిజం ఎంత? 22 లక్షలకా అంటే జస్ట్ ఒక టాపిక్ అంతే. నేను నా లైఫ్‌ని కాపాడుకుందామని అప్పుడు మందం చెప్పిన. మా డాడీ ఎంత ఒక్క రూపాయి తీసుకోలే. కాకపోతే అతనే మేము అడగక ముందుకే ఫోన్ కొనిచ్చిండు. నెట్ క్యాష్ చేతికి ఇచ్చిండు కొన్ని ఖర్చులకుంటే. మా దగ్గర పైసలు లేవని తెలిసి కూడా తెలుసు కాబట్టి వాడు క్యాష్ ఇచ్చిండు. అంతే. డాడీ వాళ్ళు ఏం తీసుకోలే. మా పిన్ని మా డాడీ దాంట్లో రోల్ ఏం లేదు. నేను ఒప్పుకుంటేనే వాళ్ళు చేసినారు. ఓకే. ఇప్పుడు మరి మీ బంధువులు గూడా అసలు ఏమేమి ప్రేరేపించిరమ్మా నిన్ను పెళ్ళికి కోసం? ఎందుకంటే ఇప్పుడు ఏజ్ గూడా గ్యాప్ చాలా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 45 ఏళ్ల వయసున్నటువంటి అబ్బాయికి, 18 ఏళ్ల వయసున్నటువంటి అమ్మాయికి పెళ్లి ఎట్లా చేస్తారన్నటువంటి విషయం గూడా చర్చకు వచ్చింది. మరి నిజంగా అబ్బాయికి 45 ఏళ్ళు ఉన్నాయా? అసలు ఆయననేమో నేను 34 ఇయర్సే అని చెప్పి తను అంటున్నాడు. నీకు ఎక్కడ గ్యాప్ పుట్టిందాడ? నేను అడిగిన నెక్స్ట్ డే మార్నింగ్ అంటే పెళ్ళైన రోజు కార్లో ఇంటికి వెళ్తుంటే నీ ఏజ్ ఎంత అని అడిగితే ఒకసారి 38 అన్నాడు. ఇంటికి వచ్చినాక అడిగిన చెప్పు నిజం చెప్పంటే 34 అన్నాడు. అడగంగానే నిజం చెప్పాలని మళ్ళీ మీ వాళ్ళతో చెప్పకు 45 అని అన్నాడు. నా మీద ఒట్టే అన్నాక నొట్టేసిండు. నేను అప్పుడే అనుకున్నా నొట్టేసినాక అబద్ధం ఆడరు కదా అని నమ్ముకొని 45 అని చెప్పిన. ఎంతైనా 45 అయితే ఏంది, ఆల్రెడీ పెళ్ళైనాక ఏం చేయలేం కదా, బాగుంటే బాగానే మూవ్ ఆన్ అయిదాం, బాగానే సెటిల్ అయిదామని అట్లా అనుకున్నా కానీ ఇట్లా వేసినాను అనుకోలే నేను. వాడు మీడియేటర్ చెప్పిన మాటలు నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నాను అనుకోలేదు. అంటే ఇప్పుడు తను బాగానే ఫస్ట్ ఉండేవాడు. కానీ మధ్యలో వాళ్ళు ఎందుకంటే మరి ఇంతకుముందు గూడా నీకు పెళ్లి చేసేటువంటి టైంలోనే మైనర్ అన్నటువంటి విషయం కూడా తెలిసిందని చెప్పి అంటున్నామా? మరి అక్కడ ఎందుకు ఫస్ట్ ఉన్నటువంటి పెళ్లి ఎందుకు క్యాన్సిల్ కావాల్సొచ్చింది? అన్ని అరేంజ్‌మెంట్స్ జరిగిన తర్వాత? నేను అప్పుడు మేజర్‌ని కాదు మైనర్ 17 ఇయర్స్ అప్పుడు నేను. అందుకే క్యాన్సిల్ అయింది అది. అంటే అప్పుడు మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదా? ఇది కరెక్ట్ కాదని చెప్పి మరి దానికి ఎవరు ప్రోత్సహించారు? దానికి మీడియేటర్సే చేసినారు. మా పేరెంట్స్ ఉండన్నారు కదా, జస్ట్ మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాం. మీడియేటర్స్ ఉండన్నారు కదా, లేదు అబ్బాయి ఆగట్లేదు చేసుకోవాలా, మా అబ్బాయికి చేసుకోవాలని ఆశ ఎక్కువ ఉంది అంటే మా పేరెంట్స్ ఉండి ఇంకొక 7 మంత్స్ అయితే పాపకి 7 మంత్స్ ఇంకొక 2 మంత్స్ అయితే పాపకి ఏజ్ వస్తుంది అప్పుడు చేసుకోండి ఎలాంటి తీసుకుంటారని మా పేరెంట్స్ చెప్పినారు. మీడియేటర్స్ ఉండి లేదు అబ్బాయి ఆగడంట, చేసుకోవాలంట వాళ్ళ హడావిడి ఎక్కువ అయిపోయింది. వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి మా వాళ్ళు చేసినారు. వాళ్ళ ఇప్పటిదాకా మేము బ్లేమ్ అవుతున్నాం మీడియేటర్స్ వల్లనే. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి విషయం చూస్తే ఏందంటే, మీరు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి 2 సంబంధాలు గూడా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు మీ దాంట్లో అబ్బాయిలు లేకనా? లేకపోతే మీకు కమ్యూనికేషన్స్ సరిగ్గా లేకపోవడమా? లేకపోతే 2 సంబంధాలు చూస్తే 2 సంబంధాలు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళనే ఎందుకు చూసారు? మా వాళ్ళ థాట్ పెద్దోళ్ళకి ఇవ్వాలని అట్లా ఇట్లా ఎవరికి ఇచ్చినా పర్లేదు, బాగా బతకాలి, సుఖంగా బతకాలి అని చూసినారు. మనకంటే వాళ్ళ థాట్ ఎట్లుంటా అంటే వాళ్ళ ఇన్నోసెన్స్ మొత్తం, వాళ్ళ మైండ్, వాళ్ళ బిహేవియర్ మొత్తం ఇన్నోసెన్స్. వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు నేను మా డాడీ లవ్ మ్యారేజ్ చేసుకొని కష్టపడుతున్నాడు. ఆయన ఎంత మా డాడీ అంత ఏజ్ వచ్చినాక వాళ్ళ పేరెంట్స్ని కష్టపెడుతున్నాడు. అట్లా నేను మా డాడీని మా గ్రాండ్ పేరెంట్స్ని కష్టపెట్టొద్దనే పెద్ద కులమైన ఏం కాదు, సుఖంగా బతకాలి, మాకన్నా మంచిగా బతకాలన్న థాట్లోనే చేసినారు. ఏదో పైసలకు ఆశపడి అమ్ముకోవాలా అట్లా ఇట్లా ఏం చేయలేదు.
ఇప్పుడు మరి ఇక్కడ మీరు మహిళా కమిషన్ ముందు ఏమేమి చెప్పారు అసలు? ఇప్పుడు మీరేందంటే మీరు చెప్తున్నదేమో మీ ఇంటెన్షన్ ఇదుంది. మరి వాళ్ళ దగ్గరకు వెళ్ళినటువంటి కేసును చాలా తీవ్రంగా పరిగణించడానికి అవకాశం ఏంటంటే, కేవలం 22,00,000కి అమ్ముకోవడం ఒకటి, ఏజ్ గ్యాప్ ఒకటి, ఈ 2 ప్రధాన అంశాలుగా మారాయి. మరి దీంట్లో 2 వాస్తవమే అన్నట్టుగా మనకిప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. మరి మీ డ్యాడీని ఇబ్బంది పెట్టొద్దన్నటువంటి విషయాలు గూడా మీరు చాలా డీప్‌గా ఆలోచించారు. కానీ ఈ మధ్యవర్తుల ద్వారానే ఈ సంబంధాలు కుదిరాయని చెప్పి అనుకోవచ్చా? ప్లస్ నిజంగా మీరు ఒకవేళ మహిళా కమిషన్‌కి మీరు చెప్పినటువంటి అంశాల్లో ఇప్పుడు ఏమన్నా అటు ఇటు మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అప్పటికి ఇప్పటికి? లేదు, ఏం లేదు. నేను చెప్పినట్టే అంత ప్రాసెస్ నడుస్తుంది. అంతా అదే అయితుంది. ఈ మీడియేటర్స్ వల్లనే ఇట్లా స్పాయిల్ అవుతున్నాం తప్ప, మేము వాళ్ళు మమ్మల్ని హడావిడి పెట్టకపోతే, మమ్మల్ని ఇట్లా చేసుకో అని చెప్పకపోతుంటే మేమన్నట్టే, మేము ఈ మ్యారేజ్ కూడా ఇంకొక 1 మంత్ పైసలు లేవు కదా, మొత్తం వాళ్ళ కాడ ఖర్చు పెట్టించుకుంటే ఎట్లుంటుంది, మేము చులకన అయిపోతామని మా పేరెంట్స్ ఉంటున్నారు కదా, మా చేతిలో కొన్ని పైసలు కావాలి, వరి కోస్తాం, వరి కోసినాక వచ్చిన పైసలతో మేము చేస్తాం, మేము బంగారం పెడతాం అంటే వాళ్ళు ఏమన్నారు, లేదు అబ్బాయి పెట్టుకుంటాడంట, అన్న అబ్బాయి చేస్తారా అని ఫస్ట్ సార్ అట్లా హడావిడి చేసి అప్పుడు స్పాయిల్ చేసినారు, సెకండ్ సార్ హడావిడి పెట్టి అప్పుడు స్పాయిల్ చేసినారు. ఇప్పుడు మొదటి సంబంధం చూసినటువంటి అబ్బాయి తన ఏజ్ ఎంతమ్మా? అతనిది 32 అనుకుంటా, మ్యాక్స్ అప్రాక్సిమేట్ 32, 33 ఉంటుంది అంతే. ఒకవేళ అప్పుడు గనక తను ఈ ఏజ్ అనేది లిమిట్ అనేది అప్పుడు మేజర్ అయ్యేది ఉంటే తనతోటి మీరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు. చేసుకునేటోళ్ళని నేను, మా పేరెంట్స్ వాళ్ళు ఆలోచించి చేశారు కాబట్టి ఒప్పుకున్నా నేను. ఒప్పుకొని అక్కడ దాకా తీసుకెళ్ళి వాళ్ళ పరువు తీయాలని చూడను కదా నేను. వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో, అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏందో మాకు తెలుసు. మాకున్న వాళ్ళు ఎవ్వ ఆస్తులు ఉన్న వాళ్ళ ఉన్నదాన్ని పట్టుకొని నా ఇష్టాలను చంపుకొని వాళ్ళకి అనుకూలంగా నేను మెదులుతున్నా. వాళ్ళ తగ్గట్టు చేసుకుందామని అనుకొని ఫంక్షన్ హాల్ దాకా పోయినా, అన్నిటికి ఒప్పుకున్నా, అంత షాపింగ్ చేసిన, అంత బరాబర్ అయింది. కాకపోతే మీడియేటర్స్ వల్ల అట్లా అయింది అంతే. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ మ్యారేజ్ మీకు ప్రిపేర్ అయిన తర్వాత మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరో లీక్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. మరి ఆ పెళ్లి చెడగొట్టినటువంటి వాళ్ళు ఎవరమ్మా? అన్ని పెళ్లి పీటల మీదకి వచ్చిన తర్వాత చెడగొట్టింది ఎవరు? అది నాకు తెలియదు, ఇంకెవరు చెడగొట్టినారు. అక్కడ అడిగితే ఒక అమ్మాయి హైదరాబాద్ నుండి కాల్ చేసింది అని చెప్పినారు, కానీ ఎవరు వీళ్ళే నాకు తెలియదు ఎవరు. ఓకే, మొత్తానికైతే మేజర్గా కాకముందు పెళ్లి చేసుకోవడం అనేది అది ఎవరిదైనా తప్పే, అది కూడా చట్టం కూడా యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇక్కడ ఇంత జరుగుతున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు మీ నాన్న మీద తల్లిదండ్రుల మీద కేసు పెట్టారు, మళ్ళీ ఏం చేద్దామన్నటువంటి ఆలోచన ఇప్పుడు మీకున్నది. ఇప్పుడు మీ నాన్నగారిని కూడా వెళ్ళి కలిసినట్టుగా మాకు తెలుస్తుంది. మరి ఏం గుర్తుకొచ్చింది, అసలు మీరు ఏం కోల్పోయారు ఏందన్నటువంటి విషయం మీద కూడా మరి మీ నాన్నగారిని వెళ్ళి కలిసాలనుకుంటున్నారు. మరి ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఎందుకంటే తల్లిదండ్రులే వద్దనుకొని వెళ్ళిపోయినారు మీరు, అలాగే ప్లస్ కట్టుకున్నటువంటి భర్త కూడా వద్దనుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మీ నాన్నగారిని కలవాల్సి వచ్చింది? నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ హాస్టలే, తర్వాత 5th ఒకటి ఇంటి దగ్గర 1 year ఒకటి డే స్కాలర్ చేసిన, నెక్స్ట్ 6th to 10th మళ్ళీ హాస్టలే. ఈ హాస్టల్ ఎక్కిన లైఫ్ మొత్తం, నా స్పాన్ మొత్తం హాస్టల్లోనే గడిచిపోయేది. నాకు ఫాదర్ మదర్ అన్న లవ్ ఎఫెక్షన్ తెలియదు. ఫాదర్ అంటే అప్పుడు ఎక్కువనే హాస్టల్లో ఉన్నప్పుడు డాడీ లారీల మీద దూరం వెళ్తాడు, మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడే ఇష్టపెట్టి పోయింది. అప్పుడు తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు. మాకేమున్నా నానమ్మ తాతనే, మదర్ అయినా ఫాదర్ అయినా వాళ్ళే మాకు. ఇక వాళ్ళ మీద ఏం చేయాలో, వాళ్ళ ప్రేమ తెలియక, వాళ్ళ వాల్యూ తెలియక, కోపంలో ఏం చేసినో తెలియదు అసలు నాకు. చేయనైతే చేసిన. ఇప్పుడు నేను వాడు ఒక్కడ ఒంటరుండి, డాడీ అక్కడ ఉండి, పిన్ని అక్కడ ఉండేసరికి తోచట్లే అసలు మనసుకి. అది నాకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నేను. ఇక నేను ఏమైతే ఏమైంది, ఇక నా లైఫ్ స్పాయిల్ అయిందిగా, వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలా, వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. బయట మొత్తం ఇట్లా పిల్లాగం చేసిన నా పేరు, నాకు బ్యాడ్ రూమర్ వచ్చింది, వాళ్ళకో మీద వాళ్ళకి అట్లా వచ్చింది. నేను కేసు వాపస్ తీసుకొని డాడీని బయటకు రప్పిద్దాం, పిన్నిని బయటకు రప్పిద్దామని ఉన్నా. ఓకే, దీని ఇప్పుడు మీకు ఆలోచన వచ్చింది, మరి ఎవరైనా అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, లాయర్లను కానీ, లేకపోతే ఇప్పుడు మీరు ఎవరైతే మహిళా కమిషన్ కలిశారో వాళ్ళని కానీ, ఇట్లా నేను ఇట్లా అనుకుంటున్నా మా నాన్నగారిని కూడా సేఫ్గా తీసుకురావాలన్నటువంటి ఆలోచనలు ఎవరికైనా చెప్పారా మీరు? నేను ఎవరికేం చెప్పలేదు. నేను కేసు వాళ్ళని అడిగి పెట్టలేదు. జస్ట్ వాళ్ళకి ఇట్లా నేను సఫర్ అవుతున్నా అని చెప్పిన తప్ప నేను కేసు పెడుతున్నా అని చెప్పలేదు. సో కేసు పెట్టినా నా ఇష్టపూర్వకంగా పెట్టినా, వాపస్ కూడా నా ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నా నేను. ఓకే, ఇప్పుడు తీసుకుంటున్నా. మరి ఎందుకంటే ఒకసారి చట్టం అనేది ఒక ఇనిషియేషన్ తీసుకుంది. ఎందుకంటే ఒక అమ్మాయికి మనం రక్షణ కల్పించాలి, ఇట్లాంటి ఇబ్బందులు మళ్ళీ ఫ్యూచర్లో ఏ అమ్మాయి కూడా పడకూడదు అన్న దాని మీద వెంటనే ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన
అధికారులు స్పందించారు, మహిళా కమిషన్ స్పందించింది. అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరికి లహరికి న్యాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచనే వినిపించింది. అట్లాంటప్పుడు మరి ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరైనా కలిస్తే మరి అనుకున్నంత త్వరగా మీ నాన్నకు జస్టిస్ జరుగుతుంది అనుకుంటారా? నాన్న ఇప్పుడు ప్రస్తుతానికైతే జనగామ జైల్లోనే ఉన్నట్టుగా సమాచారం. మరి అందులో నుంచెళ్ళి బయటికి తొందరగా వస్తాడన్నటువంటి ఆలోచన ఉందా మీకు? చర్చుకుంటా తొందరగా, ఆయన వచ్చాకనే ఆయన కోసం చూస్తూ ఉంటా, ఫైట్ చేస్తూ ఉంటా. ఆయన రావాలా అంతే, మాకేమొద్దు. ఎప్పట్లాగా మా ఫ్యామిలీ కలిసి ఉండాలి అంతే. ఓకే. ఇక్కడ ఇంకొక అంశం తెర మీదకి వచ్చిందమ్మా. ఎందుకంటే సవతి తల్లి ఉంది కాబట్టి సవతి తల్లి మీద కూడా చాలా అబండాలు వేశారు. ప్లస్ ఆ సవతి తల్లి కాబట్టి ఈ డబ్బులకు అమ్ముకున్నారన్నది ప్రధానమైనటువంటి అంశంగా చాలామంది భావించారు. వార్తలు కూడా మీడియాలో కూడా అలాగే వచ్చింది. మరి నిజంగా మీ సవతి తల్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదా? మరి మీతోటి ఎట్లా ఉండేది? మీకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పి అంటున్నారు. మరి ఆమె మిమ్మల్ని ఎట్లా చూసుకునేది? ఇబ్బందికర వాతావరణం కలిగిందా? లేకపోతే నిజంగా ఈ తల్లిదండ్రుల టార్చరు అంత తీవ్ర స్థాయిలో ఉండేదా మీ దగ్గర? అంత ఎందుకంటే ఇద్దరి మీద పెట్టారు కదా. ఆమె మేము ఎక్కువ మాట్లాడుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ మాట్లాడే, ఇంకా మా తమ్ముడైతే తిన్నావా అంటే తిన్నా, ఉన్నా అంటే ఉన్నా. అయినా అప్పుడో ఇప్పుడు జడేయవా, లేకపోతే నాకు చేత కావట్లే బట్టలు ఉతుకోవా, ఏమన్నా డ్రెస్సులు కుట్టియవా, ఆమె టైలర్ అట్లా ఇట్లా మాట్లాడదు. కానీ మా తమ్ముడు ఆమెతో ఎక్కువ మాట్లాడు. ఆయనకి ఏమన్నా ఫ్రెండ్షిప్ ఎక్కువ, నేనేమన్నా ఇంట్లో రిలేషన్స్ బట్టి చూసుకుంటే ఆమెతో ఎక్కువ మాట్లాడు. అసలు ఆమె రోలే లేదు ఇందులో. మీ తల్లి మీ పినతల్లి అంటే సవతి తల్లి ప్రోత్సాహమే ప్రోద్బలమే ఎక్కువ ఉందన్నటువంటి వార్తలు వచ్చినాయి. మరి ఇది నిజమేనా? లేదు, ఆమె ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆమె రోలే లేదు అసలు ఇందులో మొత్తం. మా డాడీ రోల్ లేదు, ఏం లేదు. జస్ట్ వాళ్ళందరూ ఇన్నోసెన్స్. నేను పేషెన్స్, నాకు అంత జీరో పేషెన్స్ అయిపోయి నేను ఎవరి మీద ఏం కేసు పెడుతున్నానో, నేను అప్పుడు మందం సేఫ్ ఉండాలని చూసి వాళ్ళ మీద అంత కేసు పెట్టినా తప్ప నేను వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు. ఓకే. అంటే ఇప్పుడు కట్టుకున్నటువంటి వాడి వల్ల నీకు ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఆలోచనలతోటే నువ్వు ఇదంతా చేస్తే తప్ప తల్లిదండ్రుల మీద కోపం కాదు. వాళ్ళ మీద నాకు కోపం లేదు. వాళ్ళ మీద కోపం ఉంటే నేను ఒకవేళ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయేదాన్ని అయితే రేపు పెళ్ళానికి ఇవాళ వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళ మీద కోపం ఏం లేదు. ఆయనతను మంచిగా ఉంటాడు, మంచిగా మూవ్ ఆన్ అవుతాడు. కాక పెళ్ళయింది కదా, కొంచెం పెళ్లి వాల్యూ అంటే ఏంటి తెలిసి ఉంటాడు కావచ్చు. అతను మంచిగా మూవ్ ఆన్ అవుతాడు అనుకున్నా కానీ అసలు అతను అట్లా మాట్లాడతాడు అనుకోలేదు, అట్లా చేస్తాడు అనుకోలేదు నేను. ఒక్క రోజుల్లో నాకు చుక్కలంటే ఏంటో చూపించేసిండు ఆయన. ఓకే. ఇప్పుడు మీ తల్లిదండ్రులని కాదని మీ తాతను బంధువులందరినీ కాదని చెప్పి మరి ఏ ధైర్యంతో మీరు బయటికి వెళ్ళారమ్మా? అంటే ఇప్పుడు ఎందుకంటే చట్టం మీద నమ్మకంతోట లేకపోతే ఇట్లాంటి బాధ జీవితాంతం పడలేదు అన్నటువంటి ఒక ఆలోచనలతోట? అతనితో నుండి నా లైఫ్ టైం మొత్తం నేను టార్చర్ భరించాలి అని అనుకున్నాను. నేను బయటకు వచ్చేసినాక మా వాళ్ళని ఎట్లా ఉన్నా బతిలాడుకొని నన్ను ఇంట్లోకి రానిస్తారు తప్ప, అతని దగ్గర ఉంటే పెళ్ళి అయినాక ఎందుకు ఇంటికి వచ్చినా నా పేరు వస్తుంది తప్ప, అక్కడ ఉండి నాకు ఇంకేం జరగదు, ఆ కొట్లు తిట్లు తప్ప. నేను అందుకే వచ్చేసిన. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తారని ఒక థాట్తో నేను బయటకు వచ్చేసిన. ఇప్పుడు మరి ఎన్ని రోజులు ఎక్కడున్నావమ్మా నువ్వు? ఇన్ని రోజులు నేను హాస్టల్లోనే ఉన్నా. ఓకే. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీ బంధువులు కానీ మీ తాత వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా మిమ్మల్ని కలిసారా? ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? లేదు, అప్పుడు స్టార్టింగ్ నుండి ఇంకా ఈ ప్రొసీజర్ వరకు ఇంకెవ్వరు నన్ను కలవలేదు. నేనే ఇంకా వాళ్ళని ఇవాళ కలుస్తున్నా. ఆ రోజు నైట్ కలిసిన అంటే డాడీ వాళ్ళ రిమాండ్కి వెళ్ళే ముందు మళ్ళీ ఇప్పటిదాకా ఎవరిని కలవలేదు. ఎవరో డాడీని కలిసిన, మా తాతని కలిసిన, మా మామయ్యని కలిసిన, తమ్ముని కలిసిన, అంతే. ఓకే. ఇప్పుడు ఈ ఎంటర్ ఎపిసోడ్లో మాకు కూడా ఆర్టీవీ కూడా ఒక విషయం తెలిసింది. ఎందుకంటే ఆర్టీవీ కాదు మొత్తం మీడియా సమాజానికి కూడా అందరికీ ఒక విషయం తెలిసింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక లవ్ ప్రపోజల్ మీకు ఉంది, మీరు ఒక అబ్బాయిని కూడా ప్రేమిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా వచ్చి బయటికి తెలిసింది. మరి ఆ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ తోటే ఇష్టంతోటే అంటే కన్న తల్లిదండ్రుల్ని కట్టుకున్న వాడిని కూడా కాదని బయటికి వెళ్ళినట్టుగా మొత్తం అందరికీ తెలిసినటువంటి విషయం. దీని మీద ఏం మాట్లాడతారు మీరు? అతను ఫస్ట్ నా లవర్ కాదు, నా కాలేజ్ ఫ్రెండ్. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగానే మూవ్ అని అయినాం. ఫ్రెండ్స్ లాగానే నేను బయట రూమర్స్ వల్ల మాకు లవర్స్ అన్న పేరు వచ్చింది తప్ప మేము ఫ్రెండ్సే. నేను అతన్ని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఆ రోజు నాకు అయితే క్లోజ్ అయినాయి. అందరిలాగా ఫ్రీగా మాట్లాడతాడు, బాగా చూసుకుంటాడు. నేను చెప్తే అర్థం చేసుకుంటాడు కదా, మెచ్యూర్ మైండ్ ఉంటుంది కదా అతను కూడా అని చెప్పిన. అక్కడ నన్ను సేవ్ చేసిండు. నన్ను సేవ్ చేసి అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నేను హాస్టల్లో ఉన్నా. దాని నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ ఉమెన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఒక్కరే వెళ్ళారా? ఇంకెవరన్నా మీకు తోడు వచ్చారా? అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బాబాయ్ వచ్చినాడు నా తోడుకి. వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాబాయ్ కూడా
తను కూడా ఏంటంటే ఆ అమ్మాయి మా ఇంటికి వస్తా అంటే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి కూడా తను కూడా మీడియాలో మాట్లాడారు. ఏమీ లేనిది తను అట్లా మాట్లాడకుండాడు కదా, ఏదైనా సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం ఉంటే తప్ప అట్లాంటి మాటలు రావు. ఎందుకంటే తను కూడా ఏదో సందర్భంలో మేము ఇట్లా మా అబ్బాయి ఫ్రెండే అన్నటువంటి విషయం చెప్పేటువంటి వాడు. కానీ ఇప్పటికీ మా అమ్మాయి వచ్చే ఆ అమ్మాయి మా దగ్గర వస్తే మేమే మేజర్ అయ్యేంత వరకు కూడా చూసుకుంటామని చెప్పి కూడా తను కూడా విషయం మాట్లాడారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మేము ఫ్రెండ్స్ లానే మూవ్ అయినాం. బయట వచ్చే రూమర్స్ వల్ల వాళ్ళు కూడా అదే అనుకొని అది కూడా యాక్సెప్ట్ చేసినారు. మేమేమనుకున్నాం, మేము ఫస్ట్ సెటిల్ అయినాక మేము ఒక పొజిషన్లో ఉన్నాక ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కాదనట్లేదు. కాకపోతే మేము ఉన్నన్ని రోజులు మేము పెళ్లి కాకముందే మా ఎంటైర్ లైఫ్ మొత్తం ఫ్రెండ్స్ లాగానే మూవ్ అనేదాం అనుకున్నాం, ఫ్రెండ్స్ లాగానే ఉందాం అనుకున్నాం. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఒకవేళ చేసుకుంటే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటారా మీరు? ఒప్పించి చేసుకుంటా ఒప్పించి. ఓకే. తను కూడా మీరు అట్లా ఫీల్ అవుతున్నాడా మరి? ఎందుకంటే మీ ఇద్దరు తనను కూడా నేను పెళ్లి చేసుకుందాం అన్నటువంటి ఇంటెన్షన్ ఇద్దరికి ఉంది కదా? ఉంది ఉంది. ఓకే. ఇప్పుడు మీ నాన్నను బయటికి తీసుకురావాలంటే అసలు ప్రొసీజర్ ఏందనేది మీకు ఐడియా ఉందా? మాట్లాడాలి వాళ్ళు, కొంచెం పైనకి వెళ్ళి లాయర్తో మాట్లాడాలి, అదే ఉంది. మాట్లాడినాక ప్రొసీజర్ అంతా అయినాక డాడీ బయటకు వస్తాడు ఇంకా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు లహరి ఎట్లాంటి ఫ్యూచర్లో ఉండబోతుంది అనేది చాలా ఒక క్యూరియాసిటీ అనమాట అంశం. ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యుల్ని వదిలి వద్దనుకొని వెళ్ళారు. ఎందుకంటే నీ సేఫ్ గురించి. ఎందుకంటే ఇక్కడ ఉండలేనన్నటువంటి ఒక ఆలోచనలతోటి మీరు బయటికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మీ తాత కానీ మీ బంధువులు కానీ ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళని వద్దనుకొని పోలేదు. నేను ఇదంతా అయిపోయినాక చెప్తే కన్విన్స్ చేసుకొని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అన్న థాట్ మీదనే వచ్చిన. ఇప్పుడు కూడా వాళ్ళు అదే థాట్ మీద ఉన్నా నేను. అంతే. మరి మీరు అనుకుంటున్నారు యాక్సెప్ట్ చేస్తారు మీ తాత వాళ్ళు మీ బంధువులని? చేస్తారనే అనుకుంటున్నా. వాళ్ళకి ఇట్లా మా పరువు తీసింది అట్లా ఇట్లా యాక్సెప్ట్ చేయలేదనుకో, ఏముంది చదువుకుంటా మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఎట్లా ఉంటున్నానో హాస్టల్లో అట్లనే ఉంటా ఒక్కదాన్ని. మరి మీకు ఎట్లా సపోర్టు ఎట్లా వస్తుందమ్మా ఇప్పుడు చదువుకుంటా అనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ ఏ సపోర్ట్ లేకుండా ఇప్పుడు మామూలుగా ఏంటంటే అన్ని బంధుత్వాలు ఉన్నప్పుడే చాలామంది మహిళలు అన్ని ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. అట్లాంటప్పుడు ఒక ఒంటరి మహిళ ఏ సపోర్ట్ లేకుండా హాస్టల్లో ఉండి ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉండేటువంటి, ఎందుకంటే హాస్టల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ మరి ఎట్లా మీకు ఆ సపోర్ట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? అట్లా అనుకుంటా అంటే ఫస్ట్ 3 months జాబ్ చేసా ఫార్మసీలలో. తర్వాత కొంచెం వెల్ సెటిల్ అవుతా ఉంటే అప్పుడు కొన్ని పైసలు చేతిలో పెట్టుకుని అప్పుడు చదువుకుందామని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్కే కదమ్మా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీ నాన్న విషయానికి వద్దాం. ఇప్పుడు మీ నాన్నని మీరు కలిసారా? కలిసిన, ఇందాక వెళ్ళినప్పుడు కలిసిన. ఏమంటున్నాడు తను? దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది, ఏడుపు వచ్చింది, ఏడ్చిన. అసలు అట్లా చేయకుండా ఉండాల్సిందన్న రిగ్రెట్ ఫీల్ వచ్చింది నాకు. మీ పిన్ని మాట్లాడారా? మీ పిన్ని ఆమెది ఇక్కడ కాదు, వేరే నర్సంపేట దగ్గర ఆమెది. డాడీది నాకు ఇక్కడ నియర్ బై అని డాడీ నేను కలిసిన నేను. అంటే ఇద్దరు ఒక దగ్గర లేరా ఇప్పుడు? డాడీ ఇక్కడ సబ్ జైల్లో ఉన్నాడు జనగాంలో, పిన్ని నర్సంపేటలో ఉంది వరంగల్ సైడ్. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఎవరైతే మీరు పెళ్లి చేసుకున్నటువంటి భర్త ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, తను కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మా ఇంటి దగ్గర నుండి డబ్బులు తీసుకెళ్ళింది, అలాగే బంగారం తీసుకెళ్ళింది, ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నటువంటి విషయాలు కూడా తను చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చమ్మా? మీరు నిజంగా ఆ పెళ్ళి అయినటువంటి కొద్ది రోజులకే ఎట్లాగో ఒంటి మీద బంగారం ఉంటుంది, వాళ్ళు పెట్టిందో ఏదో ఉంటుంది. మీరు ఆ బంగారంతో వెళ్ళిపోయారా? డబ్బులు తీసుకొని వెళ్తా అన్నారు, అది కూడా అంటున్నారు కదా. మరి దీనిపై మీ వివరణ ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెళ్ళిలో పుస్తెలు తాడు, కమ్మలు, పుస్తెలు, రింగ్ ఇవి పెట్టినారు. ఇంటికి వెళ్ళాక అవే కుచ్చుతా నల్ల పూసలు కూర్చొని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి అప్పుడు తీద్దామని ఊరుకున్నారు. నేను అంతలోపు ఇట్లా వేసేసిన కాబట్టి అతనే వద్దనుకున్నాక నాకు అతని బంగారం నాకెందుకు, నా కాళ్ళ మట్టలు టైట్ ఉండేసరికి అవి తీయలేదు. అవి నాతోనే ఉన్నాయి ప్రెజెంట్. కాకపోతే నా గోల్డ్ నేను తీసుకురాలేదు. అసలు పడుకునేటప్పుడు మెత్త కింద 2.5 lakh పెట్టి పడుకున్నాడు అంటే ఎందుకు వాళ్ళ ఇంట్లో బీరువలేవా? ఆ గోల్డ్ నేను తీసుకుపోయినా అని పెట్టలేదు. నాకు హెల్ప్ చేసిన అబ్బాయి గోల్డ్ తీసుకుపోయినా అని కేసు పెట్టిండు. నేను పైసలు తీసుకుపోయినా నా మీద కేసు పెట్టిండు. ఆ రోజు జనగాంకు నైట్ వచ్చినప్పుడు అడిగితే లేదు నేను కన్ఫ్యూజన్లో చెప్పినాను, మళ్ళా మాట మాట్లాడిండు. అంటే ఇప్పుడు ఎవరు అడిగారు ఆ రోజు? జనగాం డిఎస్పీ పోలీసుల ముందు అడిగితే కన్ఫ్యూజన్లో చెప్పారని చెప్పారా? లేదు అంటే
ఊర్లో అందరికేమో 15 lakhs తీసుకుపోయింది అన్నారంట. అంటే ఇప్పుడు పిఎస్ వాళ్ళకేమో 2.5 తీసుకుపోయిందని చెప్పినారంట. నేను అడిగిన, ఊర్లో 15 lakhs అని చెప్తున్నావంట, మరి ఇక్కడ ఇట్లా చెప్తున్నావంట, ఎంత ఇట్లా మీ ఇంట్లో బీరువాలు లేవా అంటే, సరే నేను ఆమెతో మాట్లాడదలుచుకోలేదు సార్, ఆమె ఏం తీసుకోవాలని తీసుకోవాలని తెలుసా, నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను అన్నాడు. అతనికి అప్పుడు అనిపించింది, అతనికి నాకు అర్థమైంది, ఆల్రెడీ వాళ్ళకు కూడా అర్థమైంది ఆయన మాట్లాడే మాట తీరు క్లారిటీ లేదని. అక్కడికే టాపిక్ ఏం చేసేసినారు, నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అంటే బంగారం అక్కడే మీరు వదిలేసి వెళ్ళిపోయారు, ఒక మట్టెలు మాత్రం టైట్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. మట్టెలు అవి లాగుతుంటే రావట్లేదు, టైట్ వచ్చేసరికి నాకు రాకపోయేసరికి నేను వచ్చేసిన. అవి మట్టెలు ఒక్కటి నా దగ్గర ఉన్నాయి, అవి ఇవ్వమంటారా చెప్పండి ఇస్తా, కానీ నాకు గోల్డ్ అయితే నేను తేలేదు. గోల్డ్ నేను తేలే అని చెప్పినాక కూడా మా వాళ్ళని టార్చర్ పెట్టారనుకో, దాని నెక్స్ట్ ఏమైతే నేను చేసి చూపిస్తాను ఆయనకి. ఓకే ఓకే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి అని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు డైవర్స్ ఇస్తేనే మళ్ళీ మీరు నెక్స్ట్ పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి తను రెస్పాన్స్ ఎట్లా ఉంది? మరి డైవర్స్ ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయా తనకి? మీరు దీని మీద విషయం కూడా ఎవరైనా సంప్రదించారా? డివోర్స్ కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ అడిగినారంట. డివోర్స్ కోసం అడిగితే నేను ఇవ్వను అన్నాడంట. ఎందుకు నేను సరే ఇంత నేను అతను పరువు తీసిన అన్నీ చేసినాక నన్ను వద్దనుకుంటారు, ఎవడైనా యాక్సెప్ట్ చేయాలనుకోరు. వద్దనుకున్నాక మళ్ళీ నాకు డివోర్స్ ఎందుకు ఇవ్వడన్నట్లు ఇయ్యా అంటున్నాంట. ఎందుకు ఇయ్యా అంటున్నారో నాకు ఇంకా అర్థమైతలేదు. నాకు డివోర్స్ ఆమెకు నేను ఇవ్వను అంటున్నంట. మరి ఎందుకు అట్లా అంటున్నా నాకు, నేను మాట్లాడి నేను క్లారిటీ తెచ్చుకుంటా దాన్ని. ఓకే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కట్టుకున్నటువంటి భర్తను వద్దని అనుకున్నారు, తను నచ్చకనా ఏదనేది కారణాలు ఏవైనా కావచ్చు. మరి అట్లాంటప్పుడు మీరు నెక్స్ట్ మీ స్టెప్ ఎట్లా ఉండబోతుంది? మరి పెళ్లి చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? నేను మొత్తం వెల్ సెటిల్ అయినాక, నేను ఒకరిని చేయి జాపి రూపాయి అడగకుండా నేను సంపాదించుకొని బతుకున్నాక అప్పుడు వేసుకుంటా నేను. అంతే. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకొని పెళ్లి మీద థాట్ ఏమైంది అసలు అంత నాకు దాని మీద లేదు, పెళ్లి మీద ఇంట్రెస్ట్. ఓకే ఓవరాల్గా ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మీ తల్లిదండ్రులు, మీ తాత, మీ కుటుంబ సభ్యులు, మీ ఊరి జనం దీని మీద ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అందరినీ కాదని వెళ్ళిపోయింది కాబట్టి ఒక షేమ్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మీరు ఆ ఊరికి వెళ్ళాలన్నా కానీ మీ తాత వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి, మరి వాళ్ళ ఆలోచన విధానము ప్లస్ మీ ఇంటెన్షన్ ఏముంది? నన్నైతే మ్యాక్స్ నన్ను వాళ్ళ పరువు తీసినందుకు ఫస్ట్ సారి అది ఎవరు ఆపిరో తెలియకపోయినా ఊర్లో నేనే ఆపినా అనుకున్నారు ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు. అది నేను లైట్ తీసుకుని ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ అయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నేనే అనుకున్నాను. ఎందుకంటే నేను మీడియం ముంగడికి వచ్చినా కాబట్టి నేను అట్లా చెప్పిన కాబట్టి నన్ను అనుకుంటారు నేను పరువు తీసిన అని. మ్యాక్స్ వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు, చేస్తే బై ద గాడ్ గ్రేస్ నేను ఉంటా అక్కడనే, వాళ్ళు యాక్సెప్ట్ అయితే ఉంటా అక్కడే. యాక్సెప్ట్ చేయలేదనుకో ఇక నేను హాస్టల్ వండుకుంటా, వర్క్ చేసుకుంటా, నా లైఫ్ని మొత్తం ఇలా గడుపుతా ఉంటా. మీరు అనుకున్న మీకు నమ్మకం ఉందా తాత వాళ్ళు కానీ? ఎందుకంటే తాత చేతుల్లో పెరిగావు కాబట్టి మీకు ఆ నమ్మకం ఉందా? ఉంది. మ్యాక్స్ ఒక్క సైడ్ యాక్సెప్ట్ చేయడు అన్నట్టుంది, చేస్తాడు అన్నట్టుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో నాకు తెలియదు కాబట్టి దేనికైనా రెడీ. నేను చేస్తే రెడీ, చేయకపోయినా రెడీ. ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు జైల్లోనే ఉన్నారు, మరి బయటికి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు మీరు ఎవరిని అప్రోచ్ చేశారన్నటువంటి విషయం కూడా ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. మరి ఆర్టీవీ వేదికగా ఇప్పుడు మహిళా కమిషన్ కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలకు కానీ న్యాయమూర్తులకు కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? నేను అడగంగానే నాకు జస్టిస్ చేసినారు వాళ్ళ కైండ్ హార్ట్ తోటి. ఇప్పుడు మళ్ళీ నేనే అడుగుతున్నా, మా పేరెంట్స్ కూడా అదే హెల్ప్ కావాలా. నేను మిమ్మల్ని అప్రోచ్ కాగానే నాకు ఎంత త్వరగా ఏమంటారు జస్టిస్ చేసినారో అది కూడా నేను మా పేరెంట్స్ అట్లా ఉండేసరికి నాకు మంచిగా అనిపించట్లేదు, వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వట్లేదు. పెళ్ళి చేసుకొని రోజు పడే టార్చర్ కన్నా ఈ టార్చర్ ఎక్కువైపోతుంది నాకు. మైండ్ పీస్ లేదు, ఏం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నానా, వాళ్ళు 2-3 సార్లు ఇబ్బంది పడ్డాను, ఒక రిగ్రెట్ ఇస్తాడు. అసలు ఏమేమి థాట్స్ వచ్చినాయి అర్థం కావట్లా. సో ఫస్ట్ సార్ నాకు ఎట్లా త్వరగా నాకు ఏమంటారు జస్టిస్ చేసినారో సెకండ్ సార్ మా డాడీ వాళ్ళకి అదే కావాలా, వాళ్ళు తొందరగా బయటికి రావాలా. ప్రస్తుతానికైతే తను మాట్లాడుతున్నటువంటి మాటల్లో తను ఒక రిగ్రెట్నెస్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుని అనుభవించేటువంటి టార్చర్ కన్నా ఎక్కువగా తన తల్లిదండ్రులు జైలుకు పోయి పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక మళ్ళీ అదే అధికారులకి ఎవరైతే తను కలిసిందో మహిళా కమిషన్ను, అలాగే పోలీసు అధికారుల్ని, అలాగే న్యాయమూర్తుల్ని ఎవరైతే కలిసి దీని మీద నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా దయతోటి మళ్ళీ ఆ అమ్మా నాన్నల్ని బయటికి తీసుకురావాలన్నట్టు కూడా విజ్ఞప్తి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తను తెలిసి తెలియనటువంటి వయసులో కానీ భవిష్యత్తు మీద మంచి ఆలోచన ఉంది. తను వెళ్తున్నటువంటి నేపథ్యం ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటుందన్నటువంటి విషయాలు కూడా ఆలోచించేటువంటి ఒక పరిణతి ఉన్నటువంటి వ్యక్తిగానే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ భవిష్యత్తు వెళ్తుంటే కొంత అంధకారంగా కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నత స్థాయి న్యాయమూర్తులకు, అలాగే ఇక్కడ
ప్రభుత్వ పెద్దలకి, మరోవైపు తను కలిసి మాట్లాడినటువంటి మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.